శ్రీ లలితా సహస్రనామాలలో పంచబ్రహ్మాసన స్థిత నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. పంచబ్రహ్మల చేత నిర్మితమైన ఆసనంలో దేవి ఉంది. చింతామణి గృహంలో 5 బ్రహ్మల చేత నిర్మింపబడిన ఆసనం ఉంది. దానిపై దేవి ఆసీనురాలై ఉంటుంది. ఆ ఆసనానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 కోళ్ళు వంటివారు. సదాశివుడు బల్లపరుపుగా పడుకుని ఉంటాడు. ఆ సదాశివునిపై దేవి ఆసీన అయి ఉంటుంది. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అని శంకర్లు సౌందర్యలహరిలో వివరించారు. దేవి భాగవతం 12వ స్కందంలో బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే మంచ ఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః తస్యోపరి నిషణ్ణా సాదేవి శ్రీభువనేశ్వరి అనే వర్ణన కనిపిస్తోంది. శ్రీచక్రంలోని పంచకోణాలు పంచబ్రహ్మలు. ఆ పంచకోణాలు దేవికి ఆసనం. పంచభూతాలు పంచబ్రహ్మలు. సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానులనే పంచబ్రహ్మ మంత్రాలకు దేవి అధిష్టాన స్వరూపిణి. పంచప్రణవాలైన ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌహ్ అనునవి ఆసనముగా కలది అని కూడా అర్థం. ఈ నామం కూడా 8 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా మొత్తం కలిపి ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.